వెల్కమ్ టు లియో న్యూస్. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే వైసీపీ అరాచకాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సామాన్యుడి వృద్ధుడి మరణాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకొని పింఛన్ ఆపేశారు కాబట్టి ఇతను చనిపోయాడు అన్నట్టుగా మార్చేసుకున్నారు. ఆ వృద్ధుడు కూడా తిరుపతి జిల్లా జస్ట్ అనారోగ్యంతో వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. బాగోక సొంతూరు వెంకటగిరికి వచ్చారు. అది వీళ్ళు ఎలా క్రియేట్ చేశారు అంటే వాలంటీర్ వచ్చారా, అతను అడిగారంట ఇంటికి వచ్చిన తర్వాత వాలంటీర్ వచ్చారంటే వాళ్ళ కోడలు రాలేదండి అని చెప్పగానే ఆయన గుండెపోటు వచ్చి కుప్పగూలిపోయి చనిపోయాడు అన్నట్టుగా వీళ్ళు క్రియేట్ చేశారు. పరాకాష్ట ఎంతవరకు వెళ్ళేలా ఉంటుంది అంటారు? వాలంటీర్లు, ఈ పెన్షన్లు, ఇది గత 4 రోజులుగా ఆంధ్రప్రదేశ్ని హోరెత్తిస్తుంది. అవును, ఏమీ లేదు అక్కడ. ఒక బూచిలాగా చూపిస్తున్నారు దీన్ని. తెలుగుదేశాన్ని ఒక బూచిలాగా చూపించాలి, తెలుగుదేశం మీద ఈ నెపం నెట్టేయాలి. ఇదొక్కటే వైకాపా వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం అన్నమాట. వాళ్ళకి ఇప్పుడు ఎలక్షన్స్ గురించి బాధ లేదు, ప్రజల గురించి బాధ లేదు, అక్కడ ఆర్థిక వనరులు లేవనే చింత కూడా లేదు. ఒక విషయాన్ని తీసుకెళ్ళి ఒక ప్రతిపక్షానికి ఆపాదించి దాన్ని ఏ రకంగా మనం ఓట్లుగా మలుచుకోవచ్చు, ఇప్పుడు అదొక్కటే వాళ్ళు ఆలోచిస్తున్నది. లేకపోతే అక్కడ ఆర్థిక వనరులు లేవా, నిధులు లేవు. అసలు ముందు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, నిధుల కొరతతో వాళ్ళు అల్లాడుతున్నారు. మొన్న తీసుకొచ్చిన డబ్బులు కూడా వాళ్ళు ఏం చేశారు, 1300 కోట్లు మిథున్ రెడ్డికిను ఇంకొక కాంట్రాక్టర్కి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మళ్ళీ వీళ్ళకి కిక్ బ్యాక్స్ వస్తాయి. వాళ్ళకి ఇంకో విషయం ఏంటంటే పనులు చెయ్యని వాటికి కూడా బిల్లులు చెల్లించారు. అది ఇంకా పెద్ద విషయం. ఇక్కడేమో పెన్షన్లు వీళ్ళకి 1వ తారీఖు వెయ్యాలి, కరెక్టే. ఎవరు వెయ్యాలి? ప్రభుత్వమే వెయ్యాలి. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు, కరెక్టే. వాలంటీర్లను ఎందుకు చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం? 4.5 ఏళ్లుగా వాళ్ళు విధుల్లో ఉన్నారు, అందులో ఏమీ సందేహం లేదు. కాకపోతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది తప్పకుండా అక్కడ 50 కుటుంబాల మీద ఉంటుంది. ఏ రకంగా అంటే మనం ఇప్పుడు ఒక వ్యక్తితోటి పరిచయం పెరిగితే మనం మాటలు కలుపుతాం. అది ఒక కంటిన్యూస్గా వాళ్ళు ప్రతి నెల వెళ్తూ ఉంటే వీళ్ళ మీద వాళ్ళకి మంచి అభిప్రాయం ఉంటుంది, వాళ్ళ మీద వీళ్ళకి మంచి అభిప్రాయం ఉంటుంది. వీళ్ళు వెళ్ళి ఏం చెప్తున్నారు, ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ అది. అవును, జగన్మోహన్ రెడ్డి ఇవ్వడు. జగన్మోహన్ రెడ్డి తన ఆస్తులు అమ్మి తన ప్యాలెస్లు అమ్మి ఇవ్వట్లా. అది మనం కట్టిన ట్యాక్సులు. అవి ఒక సామాన్య ప్రజానీకం కట్టిన ట్యాక్సుల్ని ఒక ప్రభుత్వం తన తరఫున వాలంటీర్లను పంపించి పెన్షన్లు ఇస్తుంది. వాలంటీర్లు అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నారు, ఈ పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చిందని చెప్పట్లా, వైకాపా ప్రభుత్వం ఇస్తోంది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. ఇది వాళ్ళు చేసిన ప్రచారం ఈ 4.5 సంవత్సరాల్లో. ఇప్పుడు కొత్తగా వాళ్ళు వెళ్ళి ఏం చెప్తారు, ఇప్పుడు కవర్ ఇస్తారమ్మా, డబ్బు ఇస్తారు. ఇచ్చినప్పుడు ఈ పథకాలన్నీ వాళ్ళు అమలు చేసేటప్పుడు ఇది ఒకటే కాదు కదా, మొత్తం నవరత్నాలు ఏవో ఉన్నాయి కదా. ఈ నవరత్నాలు వాళ్ళు ఇచ్చేటప్పుడు మీకు ఇవి ఇస్తున్నాడు కాబట్టి మీకు జగన్మోహన్ రెడ్డి మీరు తప్పకుండా వైకాపాకు ఓటు వెయ్యాలి అని వాళ్ళు అడిగే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది అక్కడ. అవును, ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ ఏమీ తెలివి తక్కువది కాదు కదా. ఇప్పుడు ఈరోజు కొత్తగా చేసిన విషయం కాదు, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీలు ఉండి ప్రజలు వెళ్తుంటే వాళ్ళని కూడా అదే ఇలా వాలంటీర్లు వెళ్తుంటే వాళ్ళని వద్దని చెప్పారు, విధుల్లో మీరు ఉండొద్దు ఎన్నికలు అయ్యే వరకు అని. అప్పుడు తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టలేదే. అవును, అది సహజం. అది ఇది మనం నిన్న చెప్పుకున్నట్టుగా ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించి ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు వీళ్ళు చెయ్యకపోవటం వల్ల కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టి మీరు ఇలా చెయ్యండి అని చెప్పిందంటే మనకి సిగ్గుచేటు, ప్రభుత్వానికి సిగ్గుచేటు. అది ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఏంటి, విధి విధానాలు తెలుసుకుని రూల్స్ని పాటించాలి. రూల్స్ని అతిక్రమించి అది ఆ నెపం తీసుకెళ్ళి మనం ప్రతిపక్షం మీద వేసేసి తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఆంధ్రదేశం అంతా కూడా అనుకూలంగా ఉందని భయపడి, నిజంగా ఇప్పుడు వేవ్ ఎట్లా ఉంది, టీడీపీ వైపే ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే మనం నియోజకవర్గాలకు వెళ్ళి చూస్తే అది భయపడి ఆయన ఏం చేస్తున్నాడు, వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వైకాపా వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవటానికి ప్రతి ఒక్కటి ఒక బూచిలాగా ఒక నింద వేసేసి ఇగో ఇది తెలుగుదేశం పార్టీ చేసింది. అందులో భాగంగా నిన్ననేం జరిగింది, ఈ వెంకటగిరిలో ఒక ముసలాయన చనిపోయాడు. ఆయన పేరు వెంకటయ్య. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, యాక్చువల్గా ఆయన కోడలతోటే ఉంటున్నాడు, కొడుకు కోడలు అన్నం పెట్టరమ్మా, పెడతారు కదా. నువ్వు అన్నం లేకుండా లేవు కదా, రోడ్డు మీద లేవు కదా. ఆయన పాపం అనారోగ్యంతో తిరుపతి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాడు కూతురు దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాడు. వచ్చాక ఆయన సహజంగా వయసు 80 ఏళ్ళు ఉన్నాయి. 80 ఏళ్ల మనిషి చనిపోవటం అనేది సహజం. అది
ఇప్పుడు అందులో కొత్తగా ఏమీ వింత లేదు. అయితే మరణానికి మన సానుభూతి తెలుపుతాం, అది వేరే విషయం. కానీ ఆయన వచ్చి వాలంటీర్ వచ్చాడా, ఫస్ట్ తారీఖు ఇవాళ నా పెన్షన్ రాలేదు అని కుప్పకూలిపోయాడు గుండెపోటుతోటంటే ఎంత అబ్సర్డ్ అది. వినటానికి కూడా అసహ్యంగా ఉంది అది. ఒక పెద్ద మనిషి పాపం సహజంగా మరణిస్తే ఆ కుటుంబ సభ్యులు ఆ కోడలతో అమ్మ నువ్వు ఇలా చెప్పాలని స్క్రిప్ట్ ఇచ్చి ఆ సాక్షి విలేకరులు, తర్వాత వైకాపా నాయకులు, వాలంటీర్లు వీళ్ళందరూ చేరి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఇలా చెప్తారా చెప్పరా అంటే ఏమైనా అర్థం ఉందా? అమ్మాయికి ట్రైనింగ్ ఇచ్చారా? శిక్షణ కూడా సరిగా లేదు కదా. మళ్ళీ వీడియోలు వింటే వీళ్ళు బలవంతంగా చెప్పించినట్టు తెలిసిపోతుంది అక్కడ. సరే అది అయిపోయింది. కూతురును కూడా పిలిచి నువ్వు కూడా ఇలాగే చెప్పాలి, మా నాన్నగారు బలవంతంగా చచ్చిపోయారు గుండెపోటుతోటి, ఇది విని హఠాన్ మరణానికి గురయ్యారు అని చెప్పమంటే అర్థం ఉందా? ఇలా ఒకళ్ళతో అయిపోయిందా? ఇప్పటికి ఒక 10 మందిని ఈ విధంగా చనిపోతే సహజ మరణాలను తీసుకొచ్చి శవరాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు. ఇంక ఇలాంటి అరాచకాలు ఇంకా ఎన్ని జరిగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఇంకా నిన్న 2 జరిగాయి కదా. బాపట్లో ఒకటి జరిగింది, మనకి ఇంకొక చోట కూడా జరిగింది. ఇవన్నీ మనం ముందు ఊహించినవే. ఇప్పుడు వాళ్ళు ఏ అవకాశాన్ని వదులుకోరు కాబట్టి ఆఖరికి చావును కూడా, అవును, ఆ పేలాలను కూడా ఎరుకుంటారనమాట వాళ్ళు. అది వాళ్ళు చేస్తున్న పని. ఇది నీచ నికృష్ట రాజకీయం అంటే ఇదే, ఇంతకు మించి ఇంకోటి లేదు. జగన్మోహన్ రెడ్డి కొంచెం సిగ్గు తెచ్చుకోవాలి. ఆయన చదువుకున్న వ్యక్తి, ఏంటి అనామకుడు కాదు, ఆ విద్య లేనివాడు కాదు, అవును, వింత పశువు అంతకంటే కాదు. చదువుకున్నాడు, 5 ఏళ్ళు అక్కడ ప్రభుత్వంలో ఉన్నాడు, ఇప్పుడు ఉంటున్నాడు ఆయన. ఇంకా ఇటువంటి మనిషి ఇలా చేయటం అనేది ముందు యంత్రాంగానికి కాదు, ఆయనకి సిగ్గుచేటు ముందు. ఇలాంటివి ఒక నాయకుడు అనేవాడు సవ్యంగా లేకపోతే మొత్తం వ్యవస్థే భ్రష్టు పడుతుందమ్మా. అందుకు నిదర్శనం ఇది. అంటే ఇంత జరుగుతున్నా కూడా, ఇన్ని అరాచకాలు చేస్తున్నా కూడా ఎవరు స్పందించకపోవడానికి కారణం ఏంటంటారు? ఎందుకు స్పందించరమ్మా? స్పందిస్తారు. ప్రజల స్పందన ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నీకు నాకు ప్రత్యక్షంగా తెలియకపోవచ్చు. బికాజ్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం కనుక్కోలేం కదా. ఇప్పుడు బాపట్లకో తిరుపతికో ఇంకో ఊరికో వెళ్ళి ఏమంటే మీ రియాక్షన్ ఏంటని నేను డైరెక్ట్గా కనుక్కోలేకపోవచ్చు. కానీ లోకల్గా ఉండే ప్రతిపక్షాల వాళ్ళు వెళ్ళి కనుక్కుంటారు, వాళ్ళు వివరాలు సేకరిస్తారు. అదొక పక్కన పెడితే వాళ్ళకి తెలిసిన దానికి వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని చీదరించుకుని రేపొద్దున ఓటు ఎవరికి వేయాలో వాళ్ళు వేస్తారు. వైకాపాకి వేయకుండా ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తారు. అంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా, ఎంత భయపెట్టినా, ఎన్ని దాడులు చేసినా కానీ ఎన్నికల వరకు ఆగి ఓటింగ్తో మాత్రం సమాధానం చెప్పాలంటారు. తప్పకుండా. ఇప్పుడు అసలు ఒక వాలంటీర్కి తీసుకుని, ఒక పెన్షన్ని తీసుకుని ఇంత 3 రోజులుగా వాళ్ళు ఈ రకంగా చేయటం అనేది ఎంత అసహ్యంగా ఉందమ్మా. అది అది సహజంగా జరిగిపోయే విషయాలు అవి. నిన్న కూడా మనం అనుకున్నాం, ప్రతిపక్షానికి అప్పచెప్పండి ఆ బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు ఒక రోజులో చేసి చూపిస్తారని నిన్న చెప్పాం మనం. ఇది ఎవరు రావక్కర్లేదు. ఇవాళ నీకు చెప్పింది కదా కేంద్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వ అధికారులతోటి వాళ్ళతోటి చేయించుకోమని, ఆ ఉద్యోగస్తులతోటి చేయించమని. ఎందుకు చేయించలేరు? ఒక 50 మందికి మీరు ఇవ్వలేరా? మహా అయితే 1 రోజు తప్పితే 2 రోజులు అంతే. నీకు కొత్త కాబట్టి మహా అయితే ఇంకో రోజు ఎక్కువ పడుతుంది. ఇప్పుడు నువ్వు ఇంకొకటి ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే మనం ఆలోచించాల్సింది, ఎన్నికలు వచ్చే ముందే సరైన ప్రభుత్వం అయితే వాళ్ళు ముందే ఇవన్నీ ఆలోచించి వాలంటీర్లను ఎలాగా వాళ్ళు ఒప్పుకోరు, మనం దీనికి ప్రత్యామ్నాయం ఏంటి అని ఒక అధికారి ముందు, ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆలోచించాలి. ఇది ఆలోచించి ఒక ముఖ్యమంత్రికి చెప్పాలి, సార్ రేపొద్దున ఈ సమస్య వస్తుంది, మనకి దీన్ని ఇలా ఎదుర్కోవాలి, దీనికి ప్రత్యామ్నాయం చూసుకుందాం, ఇగో ఇది మేము ఆలోచించిన విధానం అని నిజమైన ఐఏఎస్ ఆఫీసర్ అయితే చెప్పాలమ్మా. ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు కాదుగా, సిఎస్ కానీ ఇంకొకళ్ళు కానీ. ఇప్పుడు జవహర్ రెడ్డి కూడా ఏం చేస్తున్నారు, ఆయన ప్రభుత్వంతో కలిసిపోయి ఆయన పార్టీ కార్యకర్త అనుకుంటున్నాడు. ఆయన వైసీపీకి కార్యకర్తను అనుకునే ఆయన వాళ్ళతో చేతులు కలిపి ప్రతిదానికి ఆయన కూడా మాట్లాడటం ఏంటి? ఆయన నిజమైన సిఎస్ చేయాల్సిన పని ఏంటి? ఒక ఆలోచన విధానం ఉండాలి. ఇప్పుడు ఇక్కడే మనకి విజన్ అంటే, చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉందని మనం చెప్పుకుంటున్నాం కదా. విజన్ అంటే ఏంటంటే మనం యాంటిసిపేట్ చేయాలి, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ మేబీ ఆఫ్టర్ 6 months, మేబీ ఆఫ్టర్ 1 year. Because I am the chief minister, I am the CS, I am the bureaucrat. బ్యూరోక్రాట్స్ చేయాల్సింది ఏంటి? వాళ్ళ ఉద్యోగమే అది. వాళ్ళు రేపొద్దున ఏదో విపత్తు వస్తుందమ్మా, ఆ విపత్తును వాళ్ళు యాంటిసిపేట్ చేసి ఓకే దీనికి ప్రత్యామ్నాయం మనం ఇప్పుడు ఈ రకంగా ఏర్పాట్లు చేసుకోవాలి, దీన్ని విధంగా చేద్దాము, అప్పుడు ప్రజల్లోకి ఇది ఇబ్బంది లేకుండా వెళ్తుంది, ప్రజల్ని మనం ఇబ్బంది పెట్టని వాళ్ళం అవుతాము అని ఆలోచించి చెయ్యాలి. సో ఇక్కడ ప్రభుత్వం విఫలమైంది ఈ విషయంలో. పెన్షన్ల పంపిణీలో
ప్రభుత్వం విఫలమయ్యి దాన్ని ప్రతిపక్షం మీదకి నెట్టుతోంది. ఇది ప్రజలు గమనించాలి.